హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ ఈజీగా మన ఇంట్లో మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పాత్ర పెట్టుకోవాలి. పాత్ర కొంచెం ఎలుపుగా ఉండాలి, పెద్దగా ఉండాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. అలాగే మసాలా దినుసులు కూడా, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. 2 ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ కొంచెం వేస్తున్నాను. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకున్నవి 3 వేసుకుని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. టమాటాలన్నీ మంచిగా మగ్గినవి చూసారా. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 1 కప్పు పెరుగు, వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కారం 1 స్పూను, నేను 1 స్పూన్ వేసాను. మీరు కావాలనుకుంటే మీ టేస్ట్ని బట్టి ఎక్కువ వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను. ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇవన్నీ వేసుకొని నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ వేసాను. అయితే 3.5 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పెరుగులో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీగా కరెక్ట్గా ఉంటుంది. 3.5 గ్లాసు నీళ్ళు పోసుకుంటే ఇవన్నీ మంచిగా ఉడకాలి. సెవెన్ ఎగ్స్ వేస్తున్నాను. వేసుకుని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. అలా మసాలాల్లో వేగనిస్తే టేస్ట్ బాగుంటుంది ఎగ్స్కి పట్టి. 2 నిమిషాలండి. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకోవాలి. నేను ఆల్రెడీ కొలిచిపెట్టాను నీళ్లు. 3.5 గ్లాసులు ఉన్నాయి. కరెక్ట్గా వస్తుంది. 3.5 గ్లాసు పోస్తే ఇది మెత్తగా కాకుండాను. ఆల్రెడీ నేను 1 గంట సేపు నానబెట్టుకున్నాను బియ్యము. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. చూసి వేసుకోండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైనా కానీ బాగుండదు. ఇప్పుడు ఒకసారి కలిపేసి నీళ్లు తెరలనివ్వాలా. కలిపారు కదా, ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. కరెక్ట్గా ఉందండి, సరిపోతుంది. ఇందులో ఉప్పు ఎక్కువ ఉంటే రైస్ వేసే వరకు కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ ఉండాలా. సప్పుగా ఉంటే ఇంకొంచెం వేసుకోండి, ఎందుకంటే రైస్ అనేది ఉప్పును గుంజేస్తుంది కాబట్టి. కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం తెరలనివ్వాలి. చూడండి, ఒకసారి విసులు అనేది తెరలింది. ఇప్పుడు నేను రైస్ చూసారా, 1 గంట సేపు శుభ్రంగా కడిగి నానబెట్టినాను. ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసుకోవాలి. బాగా నాని తొందరగా ఉడుకుతుంది, అందుకే నీళ్ళు అనేది తక్కువ వేసాను.
ఇవి నేను ఫ్రోజన్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒకసారి కలుపుకొనేసి మెల్లగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వాలి. రైస్ అయ్యేలోపు రాయితా చేస్తాను. చూడండి, మంచి గట్టి పెరుగు తీసుకున్నాను. బాగా చిలుకొట్టాలి. ఆనియన్స్ కూడా చూడండి, నేను ఇలా కట్ చేశాను. సన్నగా పొడుగా కట్ చేసుకున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఈ పెరుగు వేసుకోవాలి. అలాగే కీర కూడా వేసుకుంటే ఇప్పుడు ఎండాకాలం కదా, చల్లగా బాగుంటుంది. ఆనియన్స్ ఎలా కట్ చేశాను అదే సైజులో కీర కూడా కట్ చేస్తున్నాను. ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి కూడాను అలాగే ఒక పచ్చిమిరపకాయ వేసుకోండి. ఆప్షనల్. చిన్న పిల్లలకైతే పచ్చిమిరపకాయలు వేయకుండా, చిన్నపిల్లలు తినే పని అయితే. సన్నగా ఎక్కువ కారం లేవు ఇవి. విత్తనాలు తీసేస్తున్నాను. ఇది కూడా ఇందులో వేసేలోపల ఇది కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే, ఇప్పుడు కొత్తిమీర కొంచెం పుదీనా, ఎక్కువ వేయలేదు. కొత్తిమీర కొంచెం పుదీనా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉప్పు చూడండి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందులో కావాలంటే మీరు క్యారెట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఓన్లీ ఆనియన్ కీరా రాయితా వేస్తున్నాను కాబట్టి ఇంత వేసాను. ఇలా కలిపేసుకుంటే కలుపుకోవాలి మంచిగాను. పెరుగు తక్కువ అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. తగినంత పెరుగు వేసుకోవాలి. కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. చక్కగా రాయితా కూడా తయారైపోయింది. నేను మా అమ్మాయి ఆఫీస్ గురించి చేస్తున్నాను. తను రాత్రే చెప్పింది, మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ బిర్యానీ అడుగుతున్నారు, చాలా రోజులు అయింది చెయ్యమనేసి. అందుకే ఇప్పుడు తను రెడీ అవుతుంది. ఈ లోపు నేను రైస్ కూడా ప్యాక్ చేసేయాలి. ఇలాగే ఉండాలి. చూసారా చక్కగా ఎంత బాగుందో. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. రైస్ అనేది రెడీ అయిపోయింది. అబ్బా, రైస్ కూడా అయిపోవచ్చింది. చూసారా గుమ్మగుమ్మలాడుతుంది. ఇంకొంచెం చూసారా, నేను వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయింది. నేను 3.5 గ్లాసులు పోసాను. అప్పుడే ఇలా పొడి పొడిగా వచ్చింది. ఇంకొంచెం 4 గ్లాసులు పోస్తే మాత్రము కొంచెం మెత్తగా ఉండదేమో. కోసం ఎగ్ బిర్యానీ చేశాను. అలాగే రాయితా కూడా చేశాను. సలాడ్, కీరా, టమాటా, ఇంకా ఆనియన్. అలాగే చూడు, ఇప్పుడు నువ్వు ఫ్రూట్స్ తెచ్చుకున్నావు కదా, మ్యాంగో ఫ్రూట్స్ కావాలనేసి ఇగో మజ్జిగ. నీ గురించి రాగి జావ చేసి పెట్టాను. ఇగో సలాడ్స్ నీకు ఆల్రెడీ ప్యాక్ చేశాను. ఇగో రాయితా కూడా ప్యాక్ చేశాను. రైస్ కొంచెం వేడిగా ఉంది కాబట్టి కొంచెం ఆరిన తర్వాత పెడతాను. ఓకేనా? ఆహా, ఎంత మంచి ఖుష్బు వస్తుంది. హలో మమ్మీ, ఏం చేసినావు? మమ్మీ నా టిఫిన్ కి ఏం చేసినావు? ఇగో అన్ని ప్యాక్ చేసాను చూడు. నీ గురించి ఎగ్ బిర్యానీ అన్ని చేశాను. ఇగో ఈ రాగి జావ తాగు, చాలా మంచిది. ప్యాక్ చేసుకుని పెట్టేసుకో జల్దీ జల్దీ. ఫ్రూట్స్ ప్యాక్ చేశాను, టిఫిన్, రాయితా అన్ని చేశాను. జల్దీ కానీ మరి ఇంకా నీకే టైం అవుతుంది.